Welcome to Glorious IAS Academy. This is Venkat. Today we will discuss about the devaluation of the Indian rupee. దీన్ని రూపాయి మూల్యీకరణం అంటాం. అంటే ఏంటనేది ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ఫారిన్ కరెన్సీకి ఎగనెస్ట్గా ఇండియన్ కరెన్సీని రెగ్యులేట్ చేయటం అనే బాధ్యత ఆర్బీఐకి ఉంది భారతదేశం తరపున. ఆర్బీఐ విధుల్లో ఇది ఒక విధిగా మనం చెప్పుకుంటాం. అంటే ఫారిన్ కరెన్సీని రెగ్యులేట్ చేయటం అనేది అనమాట. ఇట్స్ వన్ ఆఫ్ ది ఫంక్షన్స్ ఆఫ్ ది ఆర్బీఐ. అయితే ఇక్కడ చూద్దాం, మనకి రూపాయి మూల్యీకరణం అంటే ఏంటి? పెరిగిన రూపాయి విలువను అసహజంగా తగ్గించటాన్ని రూపాయి మూల్యీకరణ అంటాం. మరి పెరిగిన రూపాయిని అసహజంగా ఎందుకు తగ్గించాలి అంటే ఎగుమతుల్ని పెంచుకోవటానికి. అయితే ఇప్పుడు మనకి రూపాయి విలువ పెరగటం తగ్గటం అనే అంశాలని మనం పరిశీలిస్తే దానికి ఎగుమతులకి దిగుమతుల సంబంధం ఏంటో తెలుస్తుంది. రూపాయి మూల్యీకరణాన్ని ఇప్పటికీ ఎన్నిసార్లు చేశారనేది కూడా మనం పరిశీలిద్దాం. ఓకేనండి, చూద్దాం. ఎప్రిసియేషన్ అంటాం. రెండో దశలకేనేమో డిప్రిసియేషన్. అంటే ఎప్రిసియేషన్ అంటే ఏంది? రూపాయి విలువ పెరగటం. సో నెక్స్ట్ రూపాయి విలువ తగ్గటం. సో దీన్ని మనం ఏం చెప్తాం? రూపాయి విలువ పెరగటం, రూపాయి విలువ వాల్యూ అనేది పెరగటము, వాల్యూ అనేది తగ్గటం. ఓకే, ఇక్కడ చూద్దాం. మనకి రూపాయి విలువ పెరగటం అని తీసుకుందాం. ఇక్కడ $1కి 15 రూపాయలు వస్తాయి. రూపాయి విలువ తగ్గటం అంటే $1కి 50 రూపాయలు వస్తాయి. $1కి 50 రూపాయలు అనేది వస్తాయి అన్నమాట. మరి ఇక్కడ మనకు ఒక ఇండియన్ ప్రోడక్ట్ 50 రూపాయలు తీసుకుందాం. ఇండియన్ షర్టు, టీ షర్ట్ అనేది ఒక 50 రూపాయలు తీసుకుందాం ఇంటర్నేషనల్ మార్కెట్లో. మరి విదేశీయులు ఇండియాకు వచ్చి రూపాయి ఎప్రిసియేషన్ అయినప్పుడు, రూపాయి విలువ పెరిగినప్పుడు మరి $2 పే చేయాలి. అలా కాకుండా రూపాయి విలువ తగ్గినప్పుడు $1 పే చేస్తారు. $1 అనేది పే చేస్తారు. ఇక్కడ మనకి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రూపాయి విలువ పెరిగితేనేమో $2, రూపాయి విలువ తగ్గితేనేమో $1 పే చేయాలి. ఇప్పుడు ఫారినర్స్ ఏం చేస్తాడంటే రూపాయి ఎప్రిసియేషన్ ఉన్నప్పుడు ఎక్కువ డాలర్స్ పే చేయాలి కాబట్టి ఎక్స్పోర్ట్స్ అనేది తగ్గిపోతాయి. ఎక్స్పోర్ట్స్ అనేవి తగ్గిపోతాయి. అలా కాకుండా మనకి రూపాయి విలువ తగ్గినప్పుడు తక్కువ డబ్బు పే చేస్తాడు. అంటే తక్కువ డాలర్స్, $1 కదా, కాబట్టి ఎక్స్పోర్ట్స్ అనేది పెరుగుతాయి. ఎక్స్పోర్ట్స్ అనేవి పెరుగుతాయి. ఇప్పుడు మన కన్క్లూషన్ ఏంటి అని అంటే డిప్రిసియేషన్ టైంలో ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, ఎప్రిసియేషన్ టైంలో ఎక్స్పోర్ట్స్ తగ్గుతాయి. మరి $1 బాగా వాల్యూ పెరిగింది. మరి దాన్ని ఏం చేస్తారు? ఎగుమతుల్ని పెంచుకోవటానికి, ఎక్స్పోర్ట్స్ని పెంచుకోవడానికి గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఎక్స్పోర్ట్స్ని పెంచుకోవడానికి గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అంటే ఎప్రిసియేషన్ ఉన్నప్పుడు దాన్ని ఆర్టిఫిషియల్గా తగ్గించడానికి ప్రయత్నించారు. మరి ఆర్టిఫిషియల్గా తగ్గిస్తే ఏమవుతుంది? ఎగుమతులు పెరుగుతాయి అన్నమాట. అంటే ఎక్స్పోర్ట్స్ని పెంచుకోవటం కోసం. అంటే ఎందుకు ఎక్స్పోర్ట్స్ పెంచుకోవాల్సిన అవసరం ఏముంది? విదేశీ మార్గ ద్రవ్యం సంపాదించుకొని ఫారిన్ రిజర్వ్స్, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని పెంచుకోవటము, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని పెంచుకోవటము. తర్వాతనేమో మనకి సపోజ్ కొన్ని కంపెనీస్ ఉంటాయి, ఓన్లీ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్ ఉంటాయి. ఎప్పుడైతే ఎక్స్పోర్ట్స్ దెబ్బతిన్నాయో ఏది ఎప్రిసియేషన్ వల్ల ఆ కంపెనీ క్లోజ్ అయిపోతుంది. అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అన్ఎంప్లాయీస్గా మారిపోతారు. కాబట్టి ఎక్స్పోర్ట్స్ని ఎప్పుడు ఎంకరేజ్ చేసుకుంటూ ఉండాలి, ఎంప్లాయ్మెంట్ని ఎప్పుడు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి, విదేశీ మార్గద్రవ్యం పెంచుకోవాలి. మరి ఎన్నిసార్లు చేసింది ప్రభుత్వం అని అంటే 1949లో నెహ్రూ గారు ఉన్నప్పుడు, నెక్స్ట్ మనకి 1966లో ఇందిరాగాంధీ, 1991 July 1st అండ్ July 3rd. సో మొత్తం 4 times అనేది జరిగింది. ఒకటి నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, 2 ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, 3 వచ్చేలకినేమో July 1st, July 3rd పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు డీవాల్యుయేషన్ అనేది చేయటం జరిగింది. ఓకేనండి. సో ఇది మనకి డీవాల్యుయేషన్ సంబంధించినటువంటి సమాచారంగా చెప్తాం. రూపాయి విలువను అసహజంగా తగ్గిస్తే దాన్ని రూపాయి మూల్యీకరణం అంటాం. ఎందుకు చేస్తున్నారు? ఎగుమతులను పెంచుకోవడానికి. ఎగుమతులు ఎందుకు పెంచుకోవాలి? అవసరం ఏంటంటే మనకి విదేశీ మార్గద్రవ్యం అవసరం ఉంటుంది, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేది. 2 వచ్చేసరికి ఎంప్లాయ్మెంట్ ప్రొడక్ట్ చేసుకోవాలి కదా. సో ఈ విధంగా ఈ కారణాల వల్ల మనం డీవాల్యుయేషన్ చేస్తున్నారు. అయితే దీంట్లో ఒక ప్రమాదం ఉంది. కొన్ని దేశాలు ఉన్నాయి, చైనా లాంటి దేశాలు, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కరెన్సీని మూల్యీకరణం చేస్తుంటారు ఎక్కువ సార్లు.
అంటే సపోజు ఒకే వస్తువు అంటే క్వాలిటీలో కానీ క్వాంటిటీలో కానీ సేమ్ ఉండే ప్రోడక్టు ఇండియాలో 1000 రూపాయలు అనుకుందాం, చైనాలో ఏం చేస్తారు, దాన్ని 800 రూపాయలకు అమ్ముతారు. మనకి ఇండియాకి రావాల్సిన ఎక్స్పోర్ట్స్ అనేది ఆ దేశానికి వెళ్ళిపోతాయి. మరి వాళ్ళు జనరల్గా మనకి 1000 రూపాయలు మనకి 900 రూపాయలు ఖర్చు పెట్టామనుకోండి, 950 రూపాయలు ఖర్చు పెడితే ఒక 50 రూపాయలు లాభం తీసుకుని 1000 రూపాయలకు అమ్ముకుంటాం. మరి చైనా వాడు ఏం చేస్తాడు, దాన్ని ఖర్చు 1000 రూపాయలు 950 రూపాయలు అయింది, అయినా కూడా దాన్ని 900లకు అమ్ముకున్నాడు, నష్టాన్ని భరాయిస్తాడు. ఎందుకు నష్టాన్ని భరాయిస్తున్నాడు చైనా వాడు? వాళ్ళ కరెన్సీని తగ్గించుకొని ఎందుకు అమ్ముకుంటున్నాడు అని అంటే, వాళ్ళు ఎక్స్పోర్ట్స్ని పెంచుకోవటం, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ని ప్రమోట్ చేసుకొని, కంపెనీ ప్రొడక్ట్ చేసుకొని పక్క ఎకానమీని డ్యామేజ్ చేయటం, పక్కవాడు సర్వైవ్ కాకుండా ఉండటం అన్నమాట. సో అందువల్ల చైనా లాంటి దేశాలు పక్క దేశాన్ని దెబ్బతీస్తున్నాయి వాళ్ళ రూపాయి మూల్యీకరణం చేయటం మూలంగా. ఓకేనండి, ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు చైనా చేస్తున్నారు? ఎందుకంటే కమ్యూనిస్ట్ దేశం అది. వస్తువులు సేవల్ని ఆ దేశంలో ప్రభుత్వమే ఉత్పత్తి చేస్తుంది. ఆర్థిక వ్యవస్థలో నష్టం లాభాన్ని ప్రభుత్వమే తీసుకుంటుంది. ఇండియా డెమోక్రటిక్ కంట్రీ, క్యాపిటలిస్ట్, అంటే మోర్ దాన్ 70% అనేది ప్రైవేట్ సెక్టారు. సో లెస్ దాన్ ది 20 or 25 is జస్ట్ ఓన్లీ దట్ ఈస్ గవర్నమెంట్ సెక్టార్. ఇక్కడ ఓన్లీ ప్రాఫిట్ లాస్ మీద ఎకానమీ నడుస్తుంది. అక్కడ ఓన్లీ టార్గెట్ బేస్డ్గా ఉంటుంది అన్నమాట. సక్సెస్ మీద సక్సెస్ చేయాలి అంటే నష్టమైనా సరే పక్క ఎకానమీ చెడగొట్టాలనే ఉద్దేశంతో ఇలాంటి నష్టాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఎనివే మనకి దీన్ని రూపాయి మూల్యీకరణం చెప్పాం.